హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. అదే సాంప్రదాయ పద్ధతిలో దప్పడం తయారు చేయడము. దీనికోసం ముందుగా ఒక స్పూను మెంతుల్ని బాగా ఎర్రగా అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే 1.5 స్పూను జీలకర్ర అండి. మీరు వాడే వెజిటబుల్ క్వాంటిటీని పట్టేసి ఇవి మార్చుకోవడం అనేది చేయాలన్నమాట. అలాగే ఎండుమిర్చిని వేసి బాగా వేయించుకుంటున్నాను. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి అన్నమాట. నెక్స్ట్ బాణల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ, దోసకాయ ముక్కల్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసేసి కట్ చేసుకున్నాను. అలాగే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ కాడ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను యాడ్ చేసినవి 1 బై 1 చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీటికి వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ముక్కలు మెత్తపడే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ టైంలో వీటికి ఉప్పు కానీ చింతపండు పులుసు కానీ ఏమీ యాడ్ చేయకూడదండి. చూసారు కదా, మూత పెట్టి ఉడికించినప్పుడు ముక్కలు అనేవి దాదాపు మెత్తపడ్డాయి. ఇంకా కొంచెము మెత్తగా ఉడికించాలి. ఆలోపు ఇందులో సాంబార్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 4, కొంచెం కరివేపాకు వేసి నేను ఉడకబెట్టుకుంటున్నానండి. వీటిని మధ్య మధ్యలో కలబెడుతూ అడుగంటకుండా ఇంకా కొంచెం అవసరమైనన్ని వాటర్ వేసేసి ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నాను నేను ఒక్కొక్క ముక్క ఉడికిందా లేదా అన్నట్టు టెస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఉడకలేదు కాబట్టి మనం ఇంకా ఒక 10-15 నిమిషాలు వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, స్పూన్తో ఇలా అంటే చిదిమిపోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా అలాంటి పరిస్థితి లేదండి, ఇంకా ఉడకాలన్నమాట బాగా మెత్తగా. కాబట్టి నేను మూత పెట్టి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు దీన్ని మెత్తగా ఉడికించుకుంటాను. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. అందరు వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్స్ అనేవి ఇవ్వటం లేదండి. మీ లైక్స్ ఇవ్వటం వల్లే నా వీడియో అనేది ముందుకు పుష్ అవుతుందన్నమాట. ఇంకా ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఈ ముక్కలు అనేవి బాగా ఉడికింటాయి. దీనికి మనం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి బియ్యం పిండి కలుపుతాం అందులో. అందుకు జ్యూసీగా కావాలంటే వాటర్ అనేది ఇంకొద్దిగా యాడ్ చేసుకొని ఉడుకు పట్టే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇవి బాగా ఉడికిపోయినాయని మనకు తెలుస్తుంది కదా. ఈ స్టేజ్లో మనము 1 టేబుల్ స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ కలబెట్టుకోవాలండి. ఇప్పుడు ముక్కలకి ధనియాల పొడి బాగా పట్టింటుందన్నమాట. 1 బై 1 ఇంగ్రీడియంట్స్ను ఇక్కడ నుంచి నీట్గా ఫాలో అవ్వండి. చాలా ఈజీగా నేర్చుకొని చేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయని. ఈ స్టేజ్లో రుచికి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కానీ చింతపండు పులుసు కానీ ముందుగా యాడ్ చేస్తే ముక్కలు అనేవి ఉడకవండి. చాలా టైప్స్ ఆఫ్ ముక్కలు అనేవి ఉడకవన్నమాట. 2 టేబుల్ స్పూన్లు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి పొడిని దీన్ని ఈ పులుసుకు కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. మనం ఈ స్టేజ్లోనే ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వాటర్లో కలిపేసి దీనికి యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడే మనకి పులుసు టేస్ట్ అనేదంతా మారిపోతుందన్నమాట. అలాగే గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది యాడ్ చేయడం వల్ల అన్నంలో కలుపుకోవడానికి కూడా జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కర్రీ అనేది ఇలా నీట్గా చిక్కబడిపోయింది కదా, కలుపుకోవడానికి ఇలా ఉండేటట్లుగా మనము జ్యూసీగా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పురాతన కాలపు వంట. నేను అదే పనిగా నేర్చుకొని మీకోసమని వీడియో చేస్తున్నాను.
చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్ టిప్స్ పాటిస్తూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే సన్నటి ఫ్లేమ్ మీద ఉంచేసి మనము ఇందులోకి పోపును తయారు చేసుకోవాలండి. పోపు కోసం మనం ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి చిన్న బాండీలో ఒక 3 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసేసి తిరగవాత గింజలు వేసేసి అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేసి బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక్క చిటికెడు ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంగువ అనేది ఆప్షనల్ అన్నమాట. కరివేపాకు పోపు దినుసులు అయితే కంపల్సరీ వేసుకోవాలండి అరోమా రావాలంటే. ఇప్పుడు 2 లేదా 3 ఎండుమిర్చీలను తుంచి దీనికి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగించుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసుకి యాడ్ చేయాలండి. ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఇప్పుడు సన్నని స్విమ్లో ఉన్న కర్రీ ఉంది కదా, దీన్ని మూత తీసేసి దీనికి యాడ్ చేసేయాలండి. యాడ్ చేసేసి వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ ఎందులోకైనా ఇది చాలా మంచి డిష్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.